ఎవరో వచ్చి తీసుకుపోతుంటే చందు ఎలా వెళ్ళింది? పాపం ఆ పిచ్చిది గతం మర్చిపోయి ఎవరు తన వాళ్ళో ఎవరు పరాయి వాళ్ళో తెలియని స్థితిలో ఉండిపోయింది. ఏంటి చందు గతం మర్చిపోయిందా? ప్లీజ్ చందుని ఎవరు తీసుకెళ్లారో చెప్పండి. తెలీదు. చేసిన తప్పును సరిదిద్దుకోవడానికి వెళ్తున్నాను. ఆ అమ్మాయిని కాపాడి మళ్ళీ ఇంటికి తీసుకొస్తాను. ఇప్పుడు రాజాబాబు వాళ్ళని పట్టుకుంటే నువ్వే ఆ తల్లిదండ్రులు తీసుకొచ్చావని తెలిసిపోతుంది. నేను అనవసరంగా మీతో జత కలిశాను. ఇప్పుడు ఆ రాజాగాడు ముందుగా నన్నే చేస్తాడు. ఇప్పుడు నేను చావడం ఖాయం. అక్క ఎలాగోలా నన్ను కాపాడవే ప్లీజ్. నీకు దండం పెడతానే అక్క, నీకు దండం పెడతాను. నాకు భయం వేస్తుంది అక్క, కాపాడవే అక్క, నీకు దండం పెడతానే. మావయ్య పిచ్చ కింద నీకు ఇక్కడ ప్రాణాలు పోయే టెన్షన్ లో నీకు నవ్వేలా వస్తుంది మావయ్య. ప్రాణాలు పోతాయని మీరు టెన్షన్ పడుతున్నారు. ఆల్రెడీ అక్కడ చందు ప్రాణాలు పోయి ఉంటాయని నేను నవ్వుతున్నాను. మీరు ఏదేదో ఊహించుకుని భయపడుతున్నారు కానీ అక్కడ చందు ఈ పాటికే ఒరేయ్ నీకు దండం పెడతాను, కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పరా. ఇంకా అర్థం కాలేదా? చందుని తీసుకెళ్లడానికి మనుషుల్ని ఏర్పాటు చేసిన నేనే దాని ప్రాణం తీసే ఏర్పాటు కూడా చేసేసానక్క. ఎలాగో తెలుసా? స్వీట్ గా స్వీట్ గా. పాపం చందుని తీసుకెళ్తున్న ఆ పేరెంట్స్ కి ప్రేమ ఎక్కువై దారిలో ఓ స్వీట్ షాప్ దగ్గర బండి ఆపి ఓ స్వీట్ ప్యాకెట్ కొన్నారు. అందులో స్వీట్ మాత్రమే కాదు, కొంచెం విషం కూడా ఉంటుంది. అది ఆ చందు తింటుంది. మెల్లగా మైకం కమ్ముకుంటుంది. ఆ తర్వాత రాజాకి తెలిసి విషాదం అలుముకుంటుంది. శవం దొరుకుతుంది తప్ప చంపిన దొంగమ్మ నాన్నలు మాత్రం దొరకరు. ఆటోమేటిక్ గా మనం కూడా దొరికే అవకాశం లేదు. ఇదిగో అక్క, సావు కబురు చల్లగా కాదు స్వీట్ గా రానే వచ్చింది. హలో ఆహా ఆహా థ్యాంక్స్. ఏమైందిరా? ఆ చందు చచ్చిందా? అది చావడం కాదు, విషయం నా చావుకొచ్చింది. మళ్ళీ ఏం జరిగింది మావయ్య? చందుని తీసుకెళ్ళింది నేను అరేంజ్ చేసిన అమ్మా నాన్నలు కాదు. మరెవరు? మరిప్పుడు ఫోన్ చేసింది ఎవర్రా? నేను అరేంజ్ చేసిన అమ్మ అబ్బలు. అడ్రస్ దొరక్క ఈ వీధిలోనే అడుక్కు తింటున్నారు. కార్తీక్, అసలు చందు గతం మర్చిపోవడం ఏంటి? ఏం అర్థం కావట్లేదా? ఎవరో వచ్చి చందు మా కూతురే అని చెప్పి తీసుకెళ్లారంట. తర్వాత కూడా ఇంకెవరో వచ్చి మా కూతుర్ని ఇంకెవరికో అప్పగించడం ఏంటి అని గొడవ చేశారంట. మనిషి మాత్రం మంచివాళ్లానే ఉన్నాడు రాహుల్. పైగా చందు మీద కేర్ కూడా ఎక్కువగానే తీసుకుంటున్నాడు. కానీ నా మాట వినట్లేదు రాహుల్. చందుని ఎవరు తీసుకెళ్ళి ఉంటారు కార్తీక్? అదే అర్థం కావట్లేదు రాహుల్.
ఆ, కార్తీక్, ఈ పేపర్లో ఉన్న అడ్రస్కి వెళ్తే మొత్తం క్లారిటీగా తెలిసిపోతుందిగా. అవును రాహుల్, నువ్వు చెప్పేది కరెక్టే. అలాగే చేద్దాం. చందు ఇక్కడుంది అని తెలియగానే అది దొరికిపోయింది అని ఆనందపడిపోయాను. తీరా ఇక్కడికొచ్చి చూస్తే వేరే ఎవరో వచ్చి దాన్ని తీసుకెళ్ళిపోయారు. దానికున్న శత్రువులం మనిద్దరమే. మరి మనం కాక దాన్ని ఇంకెవరు తీసుకుపోయి ఉంటారు? ఓ కార్తీక్ గాడికేమో విషయమే తెలీదు. తెలుసుంటే వాడు నీ కోసం కాపు కాసుకుని కూర్చోడు. ఆ ఛాన్సే లేదు భద్రావతి. ఒకవేళ కార్తీక్ విషయం తెలిసి ఎవరినైనా పంపించినా చందు వాడి దగ్గరికి చేరగానే ఖచ్చితంగా మనకి ఫోన్ చేసేవాడు. అటు కార్తిక్ గాడు కాక ఇటు మనము కాక మరి చందుని ఎవరు తీసుకెళ్ళుంటారు? అదే ఎంత ఆలోచించినా అర్థం కావడం లేదు. వాళ్ళేమో చందు గతం మర్చిపోయినదని చెప్పుంటారు. అంటే చందు ఎవరితో పోయినాదో దానికి కూడా తెలీదనమాట. కార్తీక్ గాడికి విషయం తెలిసేలోపు చందు ఎక్కడుందో మనం కనిపెట్టగలగాలి. ఇన్ని రోజులు చందు నా దగ్గరే ఉంది అనుకుని వాడు కొంచెం తగ్గున్నాడు. ఇప్పుడు ఈ విషయం తెలిసిందంటే మాత్రం వాడి చేతుల్లోంచి ప్రాణాలతో బయటపడ్డం అసాధ్యం. మరి ఎలా కనిపెడదాం? ఒక అడ్రస్ లేదు, ఫోన్ నెంబరు లేదు. కనీసం తీసుకుపోయిన మనుషులు ఎవరో కూడా తెలియదు. ఎక్కడని వెతుకుతాం? ఎవరినైనా అడుగుదాం. నువ్వు ఆవేశపడమాక జై. ఏదో ఒక మార్గం దొరక్కపోదు. ఛీ! ఇన్నాళ్ళు అది ఇంట్లో ఉంటేనే తలనొప్పి అనుకున్నాను. కానీ అది బయటికెళ్ళినా మనల్ని ప్రశాంతంగా ఉండనివ్వట్లేదు. ఎక్కడి నుంచి వచ్చి తగులుకుందో కానీ ఇంట్లో ఎవరికీ మనశ్శాంతి లేకుండా చేసిందా మహాతల్లి. నేను వేసిన ప్లాన్ గనక సక్సెస్ అయి ఉంటే ఈ పాటికి అది శవమై ఉండేది. మనం ఇలా ఏడుపు కొట్టు మొహాలేసుకుని కూర్చోకుండా ఎగిరి గంతులేస్తూ ఉండేవాళ్ళం. కానీ ప్లాన్ అంతా రివర్స్ అయ్యి మనందరినీ అప్సెట్ చేసేసింది. ఏదో ఒక రకంగా ఈ దరిద్రం వదిలిందనుకుంటే ఈ రాజా మళ్ళీ దాన్ని వెతుక్కుంటూ వెళ్ళాడు. దాని గురించి ఏమీ తెలియకముందే బావ దాన్ని పువ్వుల్లో పెట్టి చూసుకున్నాడు. ఇప్పుడు అది ప్రమాదంలో ఉందని తెలిసాక ఇంకెంత ప్రాణంగా చూసుకుంటాడో. వాళ్ళిద్దరిని అలా చూస్తూ కూర్చోవడం నా వల్ల కాదమ్మా. అది మళ్ళీ ఇంట్లో అడుగు పెట్టిన మరుక్షణం నా శవం ఇంట్లో నుంచి బయటకు వెళ్తుంది. ఏంటి ఆ మాటలు నందు? మరి ఇంకెలా మాట్లాడమంటావమ్మా? నా ముందే బావ దాని గురించి అంతగా ఆరాటపడ్డం చూస్తూ ఉంటే నా ప్రాణాన్ని ఎవరూ లాక్కుపోతున్నట్టుగా ఉంది. తట్టుకోలేకపోతున్నానమ్మా. అది రాజాబాబుకి దొరికితేనే కదా నందు ఈ ఇంట్లో అడుగు పెట్టేది. ఎలాగైనా సరే అది రాజాబాబు కంటపడకుండా నేను చూసుకుంటాను. ఒరే, ముందు నువ్వు వెళ్ళి ఆ పని చేయరా. ఇలా ఇంట్లో కూర్చుని మనం ఎంతసేపు మాట్లాడుకున్నా ప్రయోజనం లేదు. నువ్వే పట్టుకుంటావో లేక రాజాబాబు కంటపడకుండా చూసుకుంటావో మాకు తెలీదు. కానీ అది మాత్రం మా కంటపడడానికి వీల్లేదు. అక్క, ఈ పురుషోత్తానికి బాధ్యత అప్పగించారు కదా, మీరు నిశ్చింతగా ఉండండి. నేను వెళ్ళి పని పూర్తి చేసుకుని వస్తా. ముందు వెనక ఆలోచించకుండా వచ్చిన వాళ్ళు నీ వాళ్ళో కాదో తెలుసుకోకుండానే నేను వాళ్ళకి అప్పగించేశాను. నా వల్ల నువ్వు ఇంత పెద్ద ప్రమాదంలో చిక్కుకుంటావని ఊహించలేకపోయాను.
చూసిన ఆ చూపు గుర్తొచ్చినప్పుడల్లా నేను ఎంత పెద్ద తప్పు చేశానన్న బాధ నన్ను వెంటాడుతూనే ఉంది. ఇప్పుడు నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావో తెలియదు, కానీ దానికి కారణం మాత్రం నేనే. నేను చేసిన తప్పుని నేనే సరిదిద్దుకుంటాను. నువ్వెక్కడున్నా నేను కాపాడతాను. ఎవరండి లోపల? మిమ్మల్నే. ఎవరు కావాలి మీకు? ఆ రోజు చందుని గుళ్ళో చూసామని చెప్పింది మీరే కదా? ఏంటి రాహుల్ అనేది? అవును కార్తీక్, మేము ఆ రోజు చందుని వెతకడానికి వెళ్ళినప్పుడు దారిలో వీళ్ళు అడ్డుపడ్డారు. చందుని గుళ్ళో చూసామని చెప్పారు. మీరు ఇక్కడ ఉన్నారేంటి? అంటే చందు వీళ్ళకి ముందే తెలిసిన తెలియనట్టు నటించారన్నమాట. ఆ రోజు చందుని కావాలని గుళ్ళో వదిలేసి వచ్చి తనని గుళ్ళో చూసామని చెప్పి తెలివిగా తప్పించుకున్నారన్నమాట. నాకేం అర్థం కావట్లేదు రాహుల్. కానీ వీళ్ళేంటో నాకు అర్థమైంది కార్తీక్. ఏంటయ్యా నీకు అర్థమైంది? అసలు మా గురించి ఏం తెలుసని అలా మాట్లాడుతున్నావు? వచ్చినప్పటి నుంచి వదిలేసామని తెగ గించుకుంటున్నావు. అసలు ఏ పరిస్థితిలో వదిలేసావో ఆలోచించావా? దిక్కు ముక్కు తెలియని ఆడదాన్ని మా రాజాబాబు ఇంటికి తీసుకొస్తే దానివల్ల నా కూతురు జీవితం నాశనం అవుతుందని దాన్ని వదిలించుకోవాలనిపించింది. చావు బ్రతుకుల మధ్య ఉన్నదాన్ని ఇంటికి తీసుకొచ్చి అది కోలుకునేదాకా కంటికి రెప్పలా చూసుకున్నాడు మా బావ. కానీ దానివల్ల మా జీవితాల్లో కల్లోలు రేగుతుంటే మంచి మానవత్వం అంటూ చేతులు కట్టుకొని కూర్చోడానికి మేమేం చేతకాని వాళ్ళం కాదు.
ఆయన దాన్ని ఎన్నాళ్ళని ఇంట్లో పెట్టుకొని మేపుతాం? కనీసం తన వాళ్ళ గురించి ఆరా తీసి వాళ్ళకి అప్పగిద్దామన్నా ఆ మహాతల్లి గతం మర్చిపోయింది. గతం మర్చిపోయిందని తెలిసి కూడా తనని అగాధంలో నెట్టారంటే నిజంగా మీరెంత గొప్పవారండి. అంటే ఏంటయ్యా, దానికి గతం గుర్తొచ్చేదాకా దాన్ని నెత్తిన పెట్టుకుని ఊరేగమంటావా? నెత్తిని పెట్టుకుని ఊరేగించాల్సిన అవసరం లేదండి. కాస్త మనసు పెట్టి ఆలోచిస్తే చాలు. ఇలా ఇంట్లో నుంచి పారిపోయిన వాళ్ళని, తప్పిపోయిన వాళ్ళని తీసుకొచ్చి ఆశ్రయం ఇవ్వడానికి ఇదేం ధర్మసత్రం కాదు, అనాథాశ్రమం అంతకంటే కాదు. అయినా ఇలా అడ్డమైన వాళ్ళందరూ వచ్చి అడుగుతూ ఉంటే దాని గురించి చెప్పుకుంటూ పోవడానికి మాకేం పని పాట లేదనుకుంటున్నారా? మర్యాదగా మాట్లాడండి. ఇతను చందు భర్త. అయితే ఏంటయ్యా, భార్యని కాపాడుకోవడం చేత కాదు గాని ఇప్పుడొచ్చి మమ్మల్ని బెదిరిస్తున్నారా? అయినా దానికోసం ఎవరెవరో వస్తున్నారు. ఉదయం ఎవరో వచ్చి దాని తల్లిదండ్రులని తీసుకెళ్లిపోయారు. ఆ తర్వాత మరో ముగ్గురొచ్చి మేమే అసలు తల్లిదండ్రులని గొడవ చేసి వెళ్లారు. ఇప్పుడు మీరందరూ వచ్చి తను చందు భర్త అని అంటున్నారు. రేపు ఇంకెవడో వచ్చి దాన్ని ఉంచుకున్నవాడిని అంటాడు. ఆపండి, ఆపండి. మీరు చందుని కాపాడారన్న ఒకే ఒక కారణంతో ఊరుకుంటున్నాను. లేకపోతే నేనేం చేస్తానో నాకే తెలియదు. చందు గురించి ఇంకొక్క మాట తప్పుగా మాట్లాడితే మీరు ఆడవాళ్ళని కూడా చూడను. అయినా ఏ మనిషి అండి మీరు? కూతురు వయసున్న అమ్మాయి గురించి అలా తప్పుగా మాట్లాడడానికి మీకు నోరెలా వచ్చింది? అయినా మీకు అసలు అమ్మాయి గురించి ఏం తెలుసని మాట్లాడుతున్నారు? గతం మర్చిపోయి దిక్కుతోచని స్థితిలో ఉన్న అమ్మాయి గురించి జాలిపడాల్సింది పోయి నిర్దాక్షిణ్యంగా నడి రోడ్డు మీద వదిలేసి వస్తారా? ఆ స్థానంలో మీ కూతురే ఉంటే ఇలాగే చేస్తారా? ఆ పని చెయ్యకపోతే నా కూతురు ఆ స్థానంలోనే ఉండేది. కన్న కూతురి జీవితం కన్నా జాలి, కరుణ అనే మాటలు నాకు ముఖ్యం కాదు. ఏమ్మా, ఇలా చేయటం వల్ల మీ కూతురు సుఖపడుతుందనుకుంటున్నారా? ఒక ఆడపిల్ల ఉసురు తప్పకుండా తగులుతుందమ్మా. ఇక చాలా ఆపండి, ఇక చాలా ఆపండి, చాలా ఆపండి. చూడండి, ఇక్కడ శాపనార్థాలు పెట్టేంత పెద్ద విషయం ఏమీ జరగలేదు. నా భార్య చేసింది తప్పే, నేను ఒప్పుకుంటున్నాను. కానీ వాళ్ళని నిందించే అర్హత మాత్రం మీకు లేదు. తన కూతురు జీవితం బాగుండాలనే ఆశతో నా భార్య ఆ తప్పు చేసింది. దానికి తను అనుభవించాల్సిన శిక్ష అనుభవిస్తుంది. తను చేసిన పనికి నేను ఇవ్వాల్సిన పనిష్మెంట్ ఇచ్చాను. అలాగని ఎవరో వచ్చి నా భార్యను నిందిస్తుంటే చూస్తూ ఊరుకోవడానికి నేనేమి చేతకానివాడిని కాదు.